ప్రైజ్ ద లార్డ్. ఈ దిన వాక్య భాగము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం. నా కృప నిన్ను విడిచిపోదు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ దేవుని కృప నిన్ను నన్ను మనల్ని ఎన్నటికీ విడిచిపోదు అని మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదట కృప అంటే ఏమిటి అని మనం తెలుసుకోవాలి. కృప అనగా అనుగ్రహము, దేవుని దయ, దేవుని కనికరము, దేవుని క్షమాపణ, దేవుని అనుగ్రహం. వీటన్నిటినీ ఒకే పదముగా కృప అన్నాడు. ఇది ఎప్పుడు పనిచేస్తుంది అని ఆలోచన చేయాలి. అంటే కృప అనగా దేవుని అనుగ్రహము, దేవుని దయ, కనికరము, క్షమాపణ ఇవి ఎప్పుడు పనిచేస్తాయి అనగా దేవుని కృప ఎప్పుడు పనిచేస్తుంది అంటే మన ప్రస్తుత అవసరతను బట్టి దేవుడు మనకు అనుగ్రహించే సహాయం దేవుని కృప. మన అవసరాలు ఏమున్నాయో ప్రస్తుతం ఇప్పుడు నువ్వు ఏ అవసరతలో ఉన్నావో ఆ అవసరతను తీర్చేది, ఆ అవసరతలో నీకు సహాయంగా నిలిచేదే దేవుని కృప. మనకు పాప క్షమాపణ అవసరమైతే కృప మనల్ని క్షమించగలుగుతుంది. పాపమును జయించుటకు మనకు శక్తి అవసరమైతే కృప మనకు శక్తినిస్తుంది. అదే సమయంలో పాపాన్ని జయించడానికి మనల్ని శక్తితో నింపుతుంది దేవుని కృప. పరీక్షలలో, శోధనల్లో, కృంగుదలలో నమ్మకస్తులుగా ఉండటానికి కృప మనకు సహాయంగా ఉంటుంది. దేవుని కృప మన ప్రతి అవసరతకు ఎల్లప్పుడూ సరిపోయేటువంటిదిగా ఉంటున్నది. అందుకే నా కృప నిన్ను విడిచిపోదు అని ఈ యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని కృపను అనుభవించడానికి ఇక్కడ దేవుడు హద్దులు నియమించలేదండి. వీడు పాపి, వీడు పరిశుద్ధుడు, నా బిడ్డ నీతిమంతుడు అని ఎక్కడ కానీ ఆయన పరిమితులు నియమించదు. ఎందుకంటే ఇది కృపాకాలం. ఈ కృపాకాలంలో దేవుని కృప బహు విస్తారంగా ఈ సర్వ సృష్టిలో మరి సంచరిస్తూ ఉన్నది, నిలబడి ఉంటున్నది. మనము ఆ దేవుని కృపను జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దేవుని కృపను మనం అడగాల, అనుభవించాలి. ఎప్పుడైతే దేవుని కృపను నేను అనుభవించాలని మన సునిర్ణయముతో ముందుకు వస్తామో అప్పుడు దేవుని కృప మన పక్షాన పనిచేస్తుంది. అదే సమయంలో దేవుని కృప మనల్ని ఎన్నడూ విడిచిపెట్టదు. ఎందుకు దీనికి హద్దులు లేవు అంటే అపోస్తుడైన పౌలు రోమాపత్రిక 5:21 చెప్తున్నాడండి, పాపం ఎక్కడ విస్తరించనో కృప అపరిమితంగా అక్కడ విస్తరించి ఉన్నది తెలియజేస్తూ ఉన్నాడు. అనగా పాపంలో జీవిస్తున్న వారి చెంత దేవుని కృప అధికంగా ఉన్నది. ఎందుకంటే పాపములో నుండి వారు బయటికి వచ్చి నా చెంత జీవించాలి, నన్ను తెలుసుకోవాలి, ఎంత దినాలలో మరి అనేక మంది నా యొద్దకు రావాలి అని దేవుని కృప ప్రతి వ్యక్తి ఎదుట నిలబడి ఉన్నది, వారిని వెంటాడుతూ ఉన్నది. ప్రత్యేకంగా దేవుని ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు దేవుని విడిచిపెట్టి దేవునికి దూరంగా తిరుగుతున్న వారితో మరి అధికంగా దేవుని కృప వెంటాడుతున్నదండి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎందుకంటే ఇది దేవుని కృపాకాలం. అంత్య దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ కృపను ఎవరైతే తెలుసుకుని ఆశ్రయిస్తారో వారిని అందరినీ ఆదరించేదే మన దేవుని కృప. అందుకే నా కృప నిన్ను విడిచిపోదు అని అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇదే అధ్యాయంలో యెషయా గ్రంథము 54:7 మనం చూస్తే, నిమిషమాత్రము నేను విసర్జించి తిని
గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదును అని మాట్లాడుతున్నాడు. చాలాసార్లు ఈ వాక్య అర్థము నిమిషమాత్రం నేను విసర్జించి తిని నిన్ను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది ఈ రోజుల్లో ప్రజల పరిస్థితి ఏంటంటే, దేవుడు విడిచిపెట్టిన ప్రజలు ఉన్నారు, దేవుణ్ణి విడిచిపెట్టిన ప్రజలు ఉన్నారు. వీరిద్దరికీ దేవుని కృప అవసరం. చాలా సందర్భాల్లో దేవుడు మనల్ని విడిచిపెడతాడు. ఎందుకు విడిచిపెడతాడు అంటే, మన పక్షాన అపవాది అధికంగా పనిచేస్తాడండి. దేవునికి వ్యతిరేకంగా మనం జీవించినప్పుడు, దేవునికి దూరంగా వెళ్ళిపోయినప్పుడు, మరి దేవుని కృప మనల్ని వెంబడించిన దేవుడు అక్కడ చెప్తూ ఉంటున్నాడు, నిమిషం మాత్రం నేను విసర్జించి అనగా నేను విడిచిపెట్టేశాను. ఆయన గొప్ప కనికర పూర్ణుడు, ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు. నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టినా, దేవుడు నిన్ను విడిచిపెట్టినా, ఆయన గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదును అని మాట్లాడుతున్నాడు. 8వ వచనంలో చూస్తే, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపెదను అని ఆయన నీతో మాట్లాడుతూ ఉంటాడు, మన అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను, దేవుడు నిన్ను విడిచిన, నీవు దేవుణ్ణి విడిచిన, నీవు దేవుని కృపకు లేదా దేవుని కృపను ఆశ్రయిస్తే వాత్సల్యముతో ఆయన నిన్ను చేరదీసేవాడుగా ఉంటున్నాడు. 10వ వచనంలో మనం చూస్తే 54 యెషయా 10వ వచనంలో చూస్తే, పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన, సమాధానము కరువైన నా కృప నిన్ను విడిచిపోదు. ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నామండి, పర్వతములు తొలగిపోతున్ననగా ప్రళయం ఎలాగా ఈ లోకానికి సంభవిస్తున్నదో అలాగా నీ జీవితంలో కూడా ఎటువంటి ప్రళయం సంభవించిన, ఒడిదుడుకులు ఎదురైన, మెట్టలు తత్తరిలిన అనగా నీ స్థాయి తారుమారైన, ఉన్నతమైన స్థాయిలో నుండి కిందికి పడిపోయిన ఎటువంటి స్థితిలో నీవు ఉన్నా కూడా, సమాధానమే నీ కరువైపోయినా ఆయన నీతో మాట్లాడుతున్న మాట, నా కృప నిన్ను విడిచిపోదు. ఉదయకాలంలో ధైర్యంగా ఉంది. దేవుడు పరిమితులు విధించలేదండి, ఫలానా వ్యక్తికే నా కృప ఉంటుందని. దేవుని కృప ప్రతి ఒక్కరితోనూ, అది ప్రతి ఒక్కరిని వెంటాడుతూ ఉంది. ఈ ఉదయకాలంలో నీ పరిస్థితులు ఎలాగున్నా కూడా ఆయన కృపను ఆశ్రయించు. దేవా, నీ కృపతో నన్ను బలపరచుమయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే తప్పనిసరిగా ఆయన తన కృపతో నిన్ను బలపరిచి, తన కృపను ఎప్పుడూ నీతో విడిచిపెట్టకుండా అలాగే స్థిరపరుస్తాడండి. 51వ కీర్తన 1వ వచనంలో చూస్తే దావీదు అడుగుతూ ఉన్నాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము అని. పాపములో పడిపోయిన దావీదు పశ్చాత్తాపంతో దేవుని అడుగుతూ ఉన్నాడండి. దేవుని కృప దావీదును మరి ఆవరించి దావీదుని క్షమించింది, కష్టకాలంలో నుండి, పశ్చాత్తాపంలో నుండి బయటకు నడిపించింది. కీర్తన 94:18 చూస్తే, నా కాలు జారెనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు కీర్తనాకారుడు. ఈరోజు నీ పరిస్థితులన్నీ తారుమారైపోయాయని నువ్వు అనుకుంటున్నావా? కాలు జారినని నేను అనుకొనగా, ఏ పరిస్థితిలో నీవు పడిపోతున్నాను, ఇక పడిపోబోతున్నాను అని నువ్వు అనుకుంటున్నావా? ఇగో వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది అంటున్నాడు. అనగా నిరంతరము ఆయన కృప నీతోనే ఉన్నది. అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండు. ఆయన కృప ఎప్పుడు నిన్ను బలపరిచేది. అందుకే నిత్యము మనము ఆయన కృపను కోరుకోవాలి, ఆయన కృపను ఆశ్రయించాలి. అప్పుడే కీర్తన 119, 159వ వచనంలో ఉన్నటువంటి మాట, నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము అని మాట్లాడుతున్నాడు. ఆయన కృప మనల్ని ఎప్పటికీ బ్రతికించేదేనండి, ధైర్యపరిచేదండి. అన్ని సమయాలలో మనల్ని బ్రతికించేది దేవుని కృప అని
నువ్వెప్పుడు మర్చిపోకూడదు. అందుకే పౌలు చాలాసార్లు మనం విన్నాం ఈ మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 12:9 చూస్తే పౌలు అంటున్నాడండి, నా బలహీనతల్లో నాకెన్నో బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతలన్నింటిలో కూడా నేను దేవుని దగ్గరికి వెళ్ళి నేను ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన అన్న మాట, బలహీనతలో ఇదిగో నా కృప నీకు చాలును అని దేవుడు మాట్లాడుతున్నాడని పౌలు తెలియజేస్తున్నాడు. ఏ బలహీనతలో ఉన్నావు ఈ ఉదయకాలం? పాపాన్ని జయించలేనటువంటి బలహీనతలో ఉన్నావా? కష్టాలను జయించలేనటువంటి బలహీనతలో ఉన్నావా? దేవుని పక్షాన నీతి క్రియలు, పరిశుద్ధ క్రియలు చేయలేనటువంటి బలహీనతలో ఉన్నావా? ఈ దేవుని ఎదుట నిలబడి, దేవా నీ కృపా బాహుల్యం చేత నన్ను రక్షించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే, నీ కృప చొప్పున నన్ను కరుణించుము ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే, ఆయన అడిగితే, ఆయన కృపను ఆశ్రయిస్తే తప్పనిసరిగా దేవుడు తన కృపను నీతో ఉంచి ఎప్పుడు కూడా ఆయన కృప నిన్ను విడిచిపోకుండా ఆయన కాపాడేవాడండి, ధైర్యపరిచేవాడు. ఆయన కృపలో నిన్ను బలపరిచేవాడు, ఆయన కృపలో నిన్ను బ్రతికించేవాడు. అలాంటి మహా గొప్ప కృప యేసయ్య నిరంతరము నీకును, నీ కుటుంబానికి, నీ పరిస్థితులన్నింటికీ దయచేయునుగాక. ఆమేన్.